నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ అయితే తీవ్రంగా ఖండించింది. అలాగే ప్రతిసారి దాడి చేసిన తర్వాత కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నట్లు, హెచ్చరిస్తూ ఉన్నట్లు ప్రకటనలు చేస్తూ ఉన్న నేపథ్యంలో తాజాగా కువైట్ తన గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ యొక్క మిసైల్స్ మరియు అలాగే డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వాయు రక్షణ వ్యవస్థలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ దేశంలోని కొన్ని ప్రాంతాలలో వినిపించిన పేలుళ్ళు కువైట్ గగనతలంలో మిసైళ్లు మరియు డ్రోన్లను పేల్చివేయడం వల్ల వస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్లో ఉన్న ప్రజలు భద్రతా సూచనలు పాటించాలని కోరింది. ప్రస్తుతం కువైట్ దేశం యొక్క రెడ్ లైన్ను మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాటుతూ ఉందని చెప్పేసి, ఇలా దాటితే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఇరాన్ను కువైట్ అయితే హెచ్చరించిందనమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇరాన్ ఫ్రాక్సీలు కువైట్ రెడ్ లైన్ ను, కువైట్ యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాయని చెప్పేసి, అలాగే యొక్క యుద్ధాన్ని ఆపడానికి అంతర్జాతీయ సమాజాన్ని, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని చెప్పేసి కువైట్ కోరింది. కువైట్, బెహ్రెన్, ఒమన్ మరియు జోర్డాన్ల పైన ఇరాన్ పదే పదే దాడులను ఈజిప్ట్ కూడా ఖండించింది. ఈ దాడులు 4 దేశాల సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతకు ఆమోదయోగ్యం కాదని చెప్పేసి ఈజిప్టు మరియు ఇతర దేశాలు కూడా ఖండిస్తూ ఉన్నాయన్నమాట. ఇరాన్ ఇవేవి పట్టించుకోకుండా కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూ ఉంది. ఈ యొక్క యుద్ధం తీవ్ర రూపం దాల్చక ముందే ఎవరో ఒకరు జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి గల్ఫ్ దేశాలు కోరుతూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.